ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అధిక జ్యేష్ఠ మాసంలో ఎటువంటి పూజలు దానాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ దశమి, రాత్రి 7:47 వరకు. నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు బహుళ దశమి, రేవతి నక్షత్రము, అలాగే బుధవారము. దీంతో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కళాకారులకి, సంగీత విద్వాంసులకి నూతన అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేయడంతో పాటు నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు విశేషంగా దశమి తిథి ఉండటం వలన ఆ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీరు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మీకు విజయం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధుడు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఒత్తిడి, అధిక శ్రమ, వీటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరి మాత్రం రుణ సంబంధంగాను, అనారోగ్యపరంగాను, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు తీసుకోవటం వలన ఆర్థికపరమైన విషయాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. ఇక కృతికా నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని వహించాలి. అలాగే ప్రత్యేకించి మీరు మీ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించటం లేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు బుధవారం సందర్భంగా గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రతికూలతలు అధిక శాతం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి లేదా కుటుంబ సభ్యుల ఒక విద్య గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక రోహిణీ నక్షత్రం వారికి మాత్రం వీరు నేర్పుతో, ఓర్పుతో, సహనంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఈరోజు పెద్దగా ఒత్తిడి అనేది వీరికి గోచరించటం లేదు. మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి మాత్రం వీరు అనుకుంటున్న పనులను పూర్తి చేయడానికి వీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే వృత్తిపరంగా, వ్యాపార పరంగా వీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు కూడా లభించేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు బుధవారం సందర్భంగా గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, అనుకూలత, ఆర్థికపరమైన విషయాలలో కూడా ప్రతికూలతలు తొలగిపోవటం, నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నూతన పెట్టుబడుల విషయాల్లో ఎక్కువగా ధన నష్టం కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి.
ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దాన ధర్మాలు చేయటం, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా పిత్రార్జితాలు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి, దీంతో పాటుగా ఆర్థికాభివృద్ధి, అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, కీర్తి ప్రతిష్టలు పెరగటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి మాత్రం స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సంతానం పేరు మీద పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. అయితే మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య, వీటి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం స్థానచలనం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కోర్టు విషయాలలో కూడా అనుకూలత తక్కువగా ఉండటం, అలాగే మీ స్నేహితులతోటి, బంధువులతోటి అనేక విషయాలలో ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు గణపతి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు ఉద్యోగస్తులకైతే అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. పుబ్బా నక్షత్రం వారికి ఆర్థికంగాను, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగాను కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపార రీత్యా వీరికి శ్రమతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందులు కలగటం కానీ, లేకపోతే ఆ ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈ రోజు గణేశుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రతికూలతలు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. దైవానుగ్రహం మీ పైన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే ఏ పని తలపెట్టినా తెలియని ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం వలన సమస్యలు మాత్రం కలుగుతూ ఉంటాయి. హస్త నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావడంతో పాటు ఆగిపోయిన పనుల వైపు కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. సంతానానికి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఉద్యోగంలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఆలోచనారహితంగా ఉండటం వలన ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పిత్రార్జితాలు లభించే అవకాశం అయితే గోచరిస్తోంది. దీంతో పాటు దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలతలు తొలగిపోతాయి. అలాగే మీకు భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలుంటాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి మాత్రం వీరికి ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అయితే నెమ్మదిగా ఈ ఒత్తిడి మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ వృత్తిలో గుర్తింపు కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు తలపెట్టిన ప్రతి పనిని పూర్తి చేసేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఒక సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు బుధవారం సందర్భంగా గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు మాత్రం ప్రతికూలతలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత గోచరిస్తోంది. అలాగే స్థిరాస్తుల విషయంలో సానుకూలత ఉంటుంది. సంతానం గురించి వారి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టాలంటే అందులో అనుకూలత అనేది కనపడుతోంది. విద్యార్థులకి మాత్రం చదువు పట్ల ఏకాగ్రతను కనపరచాలి, లేదా విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక అనురాధ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అనురాధ నక్షత్రం వారికి మాత్రం వీరు అనాలోచితంగా అనే మాటల వలన వీరికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు కోరిన విధంగా ఆశిస్తున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, లేదా వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం వలన వీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేయాలి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ రోజు బుధవారం సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేయటం, నూతన వ్యాపారాభివృద్ధి గురించి ప్రయత్నించటం, అలాగే నూతన భాగస్వామ్యం వలన లాభం కలగటం వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మూలా నక్షత్రం వారికి ప్రతికూలతలు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. మనసుని నిబ్బరం చేసుకుంటారు. అలాగే ఓర్పు నేర్పు సహనంతో మీకు కలుగుతున్న ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక అనుకూలతతో పాటు వీరు అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ ఆర్థిక లావాదేవీల గురించి గోప్యత పాటించడం అనేది చాలా అవసరము. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ పేరు ప్రఖ్యాతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆశించిన పురోగతి లభించటం లేదనో, లేకపోతే ఉన్నతాధికారుల ప్రశంసలు మీకు లభించటం లేదు అనే ఒక నిరాశ మాత్రం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు బుధవారం సందర్భంగా గణేశుని షోడశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఇక మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. శత్రువులే మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు గనక బ్యాంకు ద్వారా రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే లాయర్లకి, వైద్యులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శ్రవణ నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే రైతులకి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలిస్తే ఏ పని తలపెట్టినా విఘ్నాలు అనేవి ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న పనుల పట్ల శ్రద్ధ అనేది మీరు వహించాలి. దీంతో పాటు భూగృహ సంబంధ విషయాలలో ఎక్కువగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు బుధవారం సందర్భంగా గణేశుని ద్వాదశ నామావళి చదవటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వీరికి నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే అనుకున్న విధంగా వీరికి స్నేహితుల వలన సహాయ సహకారాలు అందటము, ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కీర్తి ప్రతిష్టలు లభించటం ఇలాంటివి వీరికి కలుగుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరికి గతంలో వీరికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన పరిష్కార మార్గాల కోసం వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృధా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి.
ఇక శతభిష నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి, ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్న వారికి సానుకూలత, అనుకూలత, ఆర్థికంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీకు అనవసరపు ఖర్చులు లాంటివి ఉండే అవకాశం కూడా కనపడుతోంది. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి మాత్రం శుభకార్యాల గురించి వీరు పొదుపు పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా వీరికి గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం వీరికి గోచరిస్తోంది. ఇక కుంభరాశి వారు బుధవారం సందర్భంగా సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే ఆరోగ్యం విషయాల్లో మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్న వారికి సానుకూలత, అనుకూలత, మార్పులు, చేర్పులు ఉండటం, ఆర్థికంగా పురోగతి ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీకు పాత బకాయిలు, రుణాలు గనక ఉంటే అవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు కూడా ఉద్యోగపరంగా మార్పుల గురించి ప్రయత్నం చేయటము, ఆ మార్పులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక రేవతి నక్షత్రం వారికి గనక పరిశీలించినట్లయితే రేవతి నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో లేకపోతే రాజకీయ పరంగా వీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. చేయని పనులకు కూడా వీరు నిందను భరించాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీనరాశి వారు బుధవారం సందర్భంగా కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.